పాకిస్తాన్ అల్లకల్లోలంగా మారుతుంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలంటూ వేల మంది ఆయన మద్దతుదారులు ఇస్లామాబాద్ కు చేరుకుంటున్నారు. జాతీయ రహదారులు, ఇతర రోడ్లపై అడ్డంగా నిర్మించిన భారీ షిప్పింగ్ కంటైనర్లను దాటుకుని వెళ్తున్నారు. భద్రతా బలగాల టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డుతున్నారు. ఇమ్రాన్ కోసం చావో రేవో తేల్చుకుంటామని నినాదిస్తున్నారు. పాకిస్తాన్ మిలిటరీ షూట్ అండ్ సైట్ ఆర్డర్ జారీ చేసినా వెనక్కి తగ్గేది లేదని ఇమ్రాన్ మద్దతుదారులు భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ఆందోళనలతో అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు పోయింది. ఓ కీలకమైన విదేశీ నాయకుడు వచ్చిన వేళ మీడియా కూడా పట్టించుకోవడం లేదు. అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఈ ఆందోళనల్లో ఎంతమంది మృతి చెందారు? పాకిస్తాన్ ఆర్మీ ఎందుకు షూట్ అండ్ సైట్ ఆర్డర్ జారీ చేసింది? వాచ్ దిస్ స్టోరీ. పాకిస్తాన్ కల్లోలిత దేశంగా మారనుందా? వీధుల్లో పీటీఐ శ్రేణులు సునామీ సృష్టించాయా? పాక్ ప్రభుత్వానికి కొత్త సవాల్ ఎదురవుతోందా? పాకిస్తాన్ పరువు అక్కడి నాయకులు మళ్లీ తీసేశారు. విదేశీ ప్రముఖులు వచ్చిన వేళ పాక్ నాయకులు హంగామా సృష్టిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో పర్యటిస్తున్నారు. పాకిస్తాన్లో జరుగుతున్న ఆందోళనలు లుకషెంకో స్వయంగా చూస్తున్నాడు. లుకషెంకో పర్యటనను ఆ దేశంలో ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు లుకషెంకో వచ్చిన విషయమే పాకిస్తాన్లో ఎవరికీ తెలియదు. అందుకు కారణం మీడియా మొత్తం ఇమ్రాన్ మద్దతుదారుల ఆందోళనపైనే ఫోకస్ చేసింది. పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు మెగా ఆందోళనలు చేపట్టారు. దేశ నలుమూలల నుంచి 24న బయలుదేరిన ఇమ్రాన్ సపోర్టర్ల కాన్వాయ్లు ఇస్లామాబాద్ కు చేరుకున్నాయి. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఆందోళనకారులు యుద్ధం ప్రకటించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రహదారులన్నిటినీ షిప్పింగ్ కంటైనర్లతో బ్లాక్ చేశారు. అత్యున్నత స్థాయి భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. ఆందోళనకారులను ఉక్కుపాదంతో అణిచివేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు వెనక్కి తగ్గలేదు. ఆందోళనకారులను అడ్డుకోవడానికి యత్నించి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైంది. హై ప్రొఫైల్ విదేశీ నాయకుడు పర్యటనకు వచ్చిన సమయంలో ఇలా జరగడం పాకిస్తాన్ పరువు పోయినట్టయింది. ఇమ్రాన్ మద్దతుదారులు ఇస్లామాబాద్ను స్తంభింపజేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఇస్లామాబాద్ లో లాక్డౌన్ లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఆ దేశ ఆర్మీ వీధుల్లోకి వచ్చింది. గాల్లో మొత్తం టియర్ గ్యాస్ నిండిపోయింది. ఆందోళనకారులను తరిమేయడానికి వారిపై పోలీసులు రబ్బర్ బుల్లెట్లతో దాడి చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా శాంతి భద్రతలను మాత్రం భద్రతా బలగాలు అదుపు చేయలేకపోయాయి. ఇమ్రాన్ మద్దతుదారులు ఒక రకంగా ఇస్లామాబాద్ను అష్ట దిగ్బంధనం చేశారు. భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు. పోలీసులు రబ్బర్ బుల్లెట్లను ప్రయోగిస్తే ఆందోళనకారులు రాళ్లను రువ్వారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 6 భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 4 పారామిలిటరీ సిబ్బంది, 2 పోలీసులు ఉన్నారు. మరో 100 మందికి పైగా భద్రతా బలగాలకు గాయాలయ్యాయి. ఈ వివరాలు స్పష్టంగా లేవు. 6 మరణానికి కారణమేంటన్నది తెలియడం లేదు. అయితే ఆందోళనకారులు ఓ కారుతో పోలీసులపై దూసుకెళ్లడంతోనే వారు మరణించినట్టు నివేదికలు చెబుతున్నాయి. 24న ఇమ్రాన్ మద్దతుదారులు వాహనాలతో వేలాది మంది ఇస్లామాబాద్ కు బయలుదేరారు. ఇస్లామాబాద్ శివారుల్లోని ఇమ్రాన్ మద్దతుదారుల కాన్వాయ్లను నిలిపేయాలని భద్రతా బలగాలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో జాతీయ రహదారులతో పాటు అన్ని రోడ్లను భద్రతా సిబ్బంది బ్లాక్ చేశారు. రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేసిన భారీ షిప్పింగ్ కంటైనర్లను సైతం నిరసనకారులు తొలగించారు. ఆ తర్వాత రాజధాని ఇస్లామాబాద్ లోకి ఇమ్రాన్ మద్దతుదారులు ప్రవేశించారు. ఆ తర్వాత డి చౌక్ దిశగా బయలుదేరారు. పాకిస్తాన్ పార్లమెంటు సమీపంలోనే అత్యంత కీలకమైన ప్రదేశం డి చౌక్. అయితే అదే సమయంలో ఆర్మీ యాక్షన్ స్టార్ట్ చేసింది. డి చౌక్ నుంచి ఆందోళనకారులు వెళ్లిపోవాలంటూ హెచ్చరించింది. లేదంటే కాల్పులు జరపాల్సి వస్తుందని తీవ్రంగా స్పందించింది. సో పాకిస్తాన్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ భారీ ఆందోళనలకు కారణమేంటి? ఎవరు ఈ ఆందోళనలకు ప్రేరేపించారు? ఈ నిరసనకారులకు కారణం పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖానేనా? పీటీఐ శ్రేణులు మెగా నిరసనలు చేపట్టాలంటూ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా పిలుపునిచ్చారు. 2023 ఆగస్టు నుంచి పీటీఐ చీఫ్ జైల్లోనే ఉన్నాడు. 200కు పైగా అవినీతి కేసులను ఇమ్రాన్ ఎదుర్కొంటున్నాడు. ఈ ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఇమ్రాన్ను విడుదల చేయించడమే పీటీఐ శ్రేణుల వ్యూహం. తామంతా ఇమ్రాన్ ఖాన్ పిలుపునివ్వడంతోనే నిరసనల్లో పాల్గొంటున్నామంటూ పాకిస్తానీ ప్రజలు చెబుతున్నారు.
తాము వచ్చింది ఇమ్రాన్ ఖాన్ కోసం కాదని పాకిస్తాన్ను కాపాడుకోవడానికేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేసే వరకు తాము ఢీ చౌక్ నుంచి కదిలేది లేదని పీటీఐ నాయకులు తేల్చి చెప్పారు. ఇమ్రాన్ మద్దతుదారులు నిర్వహిస్తున్న ఈ ఆందోళనలకు ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బేబీ నాయకత్వం వహిస్తున్నారు. ఆమె కూడా గత నెల వరకు జైల్లోనే ఉండి వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ తో ముడిపడి ఉన్న అక్రమాస్తుల కేసులో ఆమె కూడా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆమె బెయిల్ పై బయటకు వచ్చింది. ప్రస్తుతం నిరసనకారులను ముందుండి ఆమె నడిపిస్తున్నారు. తాజాగా ఇమ్రాన్ మద్దతుదారులను ఉద్దేశించి బుష్రా బేబీ ప్రసంగించారు. జైలు నుంచి ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేసే వరకు ఢీ చౌకులోనే ఉండాలని బుష్రా బేబీ పిలుపునిచ్చారు. అయితే బుష్రా బేబీ పిలుపుపై ఖ్వాజా ఆసిఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. బుష్రా బేబీ రక్తం వాసన పీల్చుకుంటున్నట్టు మండిపడ్డాడు. ప్రభుత్వంతో చర్చలకు ఆమె ఏమాత్రం సిద్ధంగా లేదని రక్షణ మంత్రి విమర్శించారు. తాజా నివేదికల ప్రకారం పీటీఐ నేతలతో ప్రభుత్వం చర్చలకు యత్నించినట్టు తెలుస్తుంది. పీటీఐ అంటే పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్. ఇది ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన రాజకీయ పార్టీ. పీటీఐకి ప్రభుత్వం ఓ ఆఫర్ ప్రకటించింది. పీటీఐ శ్రేణులు ఆందోళనలకు ఓ ప్రాంతాన్ని ప్రభుత్వం సూచించింది. అయితే పీటీఐ ఈ ఆఫర్ను తోసిపుచ్చింది. అంతేకాదు తమ అసలైన డిమాండ్ పైనే పీటీఐ బలంగా వాదిస్తోంది. పీటీఐ అసలు డిమాండ్ తక్షణమే ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయించడమే. అయితే ఇమ్రాన్ విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తోసిపుచ్చాడు. పీటీఐ శ్రేణులు సృష్టిస్తున్న హింసను ఖండిస్తున్నట్టు షహబాజ్ చెప్పాడు. భద్రతా బలగాలపై పీటీఐ శ్రేణులు దాడి చేయడం అమానవీయమని మండిపడ్డాడు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో సైతం స్పందించారు. ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వానికి భుట్టో బయటి నుంచి మద్దతు ఇస్తున్నాడు. పీటీఐ ఆందోళనలను పూర్తిగా ఉగ్రవాద చర్యలని భుట్టో ఆరోపించాడు. అయితే ఇలాంటి వ్యాఖ్యలే పరిస్థితిని అదుపులోకి తెస్తాయని అనుకుంటే పాకిస్తాన్ ప్రభుత్వం మరిన్ని ఘాటు వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుందేమో. దేశంలోని అన్ని మూలాల నుంచి పీటీఐ శ్రేణులు ఇస్లామాబాద్ దిశగా వస్తున్నారు. దీంతో పరిస్థితులు అదుపు తప్పే ప్రమాదం ఉంది. ఇప్పటికే షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అతడికి మద్దతు ఇస్తున్న మిలిటరీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాకిస్తాన్ మిలిటరీకి కూడా సవాల్ విసిరారు. నిజానికి పాకిస్తాన్లో ఆర్మీకి వ్యతిరేకంగా ఆ దేశ ప్రధాని, అధ్యక్షుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా మాట్లాడలేరు. అలాంటిది ఇమ్రాన్ మద్దతుదారులు ఏకంగా పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసి బీభత్సం సృష్టించారు. మిలిటరీ అయినా ఇంకేదైనా ప్రజల ఆగ్రహానికి మాడి మసైపోవాల్సిందేనని అప్పట్లో ఇమ్రాన్ మద్దతుదారులు చేసి చూపించారు. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్లని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు విసురుతున్నారు. ఇస్లామాబాద్కు పీటీఐ నాయకులు చేరుకోవడంతో రాజధానితో పాటు రావల్పిండిలో స్కూళ్లను ప్రభుత్వం మూసివేసింది. బస్సులను రద్దు చేసింది. నగరమంతా 144 సెక్షన్ విధించింది. అయితే ఆర్మీ చర్యలు, ఆందోళనకారుల పట్టుదల ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయాందోళనలు పాకిస్తాన్లో వ్యక్తమవుతున్నాయి.